హలో యూట్యూబ్ ఫ్యామ్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, మన ఇండియన్స్కి హెల్ప్ అయ్యే ఒక కొత్త వీసా వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ మేట్స్. ఈ వీసా ఏంది, అసలు పర్పస్ ఏంది, దీని రిక్వైర్మెంట్స్ ఏంది, మీరు ఎలిజిబుల్లా కాదా, ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్ వీసా అనమాట. ఇది ఏ టైప్ ఆఫ్ వర్క్ వీసా, మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే పక్కా హెల్ప్ అవుతుంది. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ అసలు ఓవర్వ్యూ చూసుకుందాము. ఈ మేట్స్ అనే వీసా ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిరు అండ్ ఓన్లీ ఇది ఇండియాకే ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిరు స్పెషల్గా అనేది కూడా చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేట్స్ అనే వీసా ఓన్లీ విత్ ఇండియా అనమాట, ఇంకే అదర్ కంట్రీకి లేదు. యాక్చువల్లీ ఇండియాకి అండ్ ఆస్ట్రేలియాకు ఒక ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ అయింది, మేబీ 1 year or 2 years, ఐ డోంట్ నో. సో ఆ డీల్లో భాగంగా మనకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ వీసాస్ కానీ అండ్ ఆల్సో ఎక్స్చేంజ్. ఆ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్లో భాగంగా మన స్టూడెంట్స్ని తీసుకొచ్చుకోవడము, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చుకోవడము, ఆస్ట్రేలియాకి హెల్ప్ అయ్యే ఏదైతే ఉంటుందో ఆ రిసోర్సెస్ అన్నీ ఇండియాకి వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి ఒక స్పెషల్ అగ్రిమెంట్ అయిందనమాట ఇండియాకి అండ్ ఆస్ట్రేలియాకి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఏజింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారనమాట. అంటే నెక్స్ట్ 20-30 yearsలో వీళ్ళు ఒక సర్టెన్ ప్లాన్ తీసుకొని ఒక వర్క్ ఫోర్స్ కనుక తెచ్చుకోకపోతే ఆస్ట్రేలియాలో వర్క్ ఫోర్స్ అనేది ఉండదన్నమాట. బేసికలీ ఏజ్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు వర్క్ ఫోర్స్లో. సో వీళ్ళందరినీ రీప్లేస్ చేయాలంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు జనాభా చాలా తక్కువ. సో వీళ్ళందరూ మన ఇండియాలో జనాభా చాలా ఎక్కువ అండ్ ఆల్సో ప్రొఫెషనల్స్ చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇండియా నుంచి తెచ్చుకుందామని చెప్పేసి అయితే వాళ్ళు అనుకున్నారు, మేబీ అని నేను అజ్యూమ్ చేస్తున్నాను. సో ఓవర్వ్యూ ఏంటంటే టు ఫిల్ స్కిల్ షార్టేజెస్ ఇన్ ఆస్ట్రేలియా. సో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, మీరు ఇంటనే ఉంటారు, స్కిల్ షార్టేజ్ చాలా ఉంది. ఇట్ మీన్స్ స్కిల్ షార్టేజ్ అంటే ఇప్పటికిప్పుడు ఉన్న షార్టేజ్ కాదు, మేబీ ఫ్యూచర్లో రావచ్చు, 2 years తర్వాత రావచ్చు, 3 years తర్వాత రావచ్చు. సో వీళ్ళు ముందే ఫ్యూచర్ ప్లానింగ్లో భాగంగా మాత్రమే ఈ వీసాలు అనేవి తీసుకొస్తున్నారు. ఒకవేళ ఆ స్కిల్ షార్టేజ్ అనేది ఫిల్ అయిపోతే ఈ వీసా వెంటనే క్యాన్సిల్ చేస్తారనమాట. సో ఇట్ డజంట్ మీన్ ఇది పర్మనెంట్గా ఉండిపోతుందని కాదు. ఇది మేబీ 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, లేదా 6 months ఉండొచ్చు. సో మీరు ఈ వీసా అనేది ఒకవేళ స్టార్ట్ అయితే మాత్రం, ఫర్ సపోజ్ రేపే స్టార్ట్ అయింది అనుకుందాం అప్లికేషన్ డేట్, మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీ ఉండి రేపటికి రేపు అప్లై చేస్తే మీరు బెనిఫిట్ అవ్వచ్చు అనమాట. సో టు ఫిల్ స్కిల్ షార్టేజెస్ ఈ వీసా అనేది తీసుకొచ్చారు. సో ఇదనమాట ఓవర్వ్యూ. అండ్ దీని రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. మీరు ఇది ఎలిజిబులా కాదా అనేది దీన్ని చూసుకుందాం. ఫస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ అనేది 2 years లోపు, ఈ వీసా అప్లై చేసేటప్పటికి మీ గ్రాడ్యుయేషన్ 2 years లోపు అయి ఉండాలి. అంటే ఫర్ సపోజ్ మీరు 2024లో ఈ వీసా అప్లై చేస్తున్నారు అంటే మీ గ్రాడ్యుయేషన్ ఏదర్ 2023 టిల్ డేట్ నుంచి 2 years లోపలనే అయిపోయి ఉండాలన్నమాట. అదైతే ఎలిజిబుల్ కాదు. అండ్ నో ప్రీవియస్ పార్టిసిపేషన్ ఇన్ మేట్స్ వీసా. అంటే మీరు ఆల్రెడీ వీసా అప్లై చేసినారు, మీకు ఫర్ ఎనీ రీజన్, వాట్ ఎవర్ రీజన్ ఇట్ మే బి, మీకు వీసా రిజెక్ట్ అయిందని అనుకుందాం, మీకు అప్పుడు ఈ వీసాలో ఇంక ఎలిజిబిలిటీ ఉండదు. డైరెక్ట్ మీరు అప్లై చేసి కూడా వేస్ట్, మీకు డబ్బులు ఐ థింక్ ఇట్స్ $300, సో ఆ వేస్ట్ అయిపోతాయి అనమాట. సో వన్స్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ మేట్స్ వీసా, డోంట్ పార్టిసిపేట్ అగైన్, మీకు ఆ వీసా రాదు. ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే 6 band, అంటే ఓవరాల్ 6 ఉండాలి. ఐఎల్స్ ఈక్వాలెంట్ 6 ఉండాలి, పీటీలో అయినా ఐఎల్స్లో అయినా. నో బ్యాండ్ లెస్ దెన్ 5 or 5.5. నేను ఏమని చెప్తా అంటే మీరు మేట్స్ వీసా అవి చేస్తున్నారు కాబట్టి ఆస్ట్రేలియాలో సుపీరియర్ ఇంగ్లీష్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ట్రై గెటింగ్ మోర్ అండ్ మోర్ స్కోర్ అనమాట. మోర్ స్కోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే మీకే మంచిది, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్ ఏజ్ లిమిట్ ఉంటుంది దీనికి. ఏజ్ లిమిట్ 30 years అండ్ బిలో వాళ్ళే ఎలిజిబుల్. పాపం 30 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు అన్ఫార్చునేట్లీ మీరు ఈ వీసాకి ఎలిజిబుల్ కాదు. సో ఈ వీసా రావాలి అంటే మీరు 30 years కంటే తక్కువ ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ చేసినా చేయకపోయినా పర్లేదు, యాక్చువల్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి. అండ్ అంతే, ఎడ్యుకేషన్ 2 years లోపు అయిపోయి ఉండాలి. అంటే బేసికల్లీ ఈ వీసా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరు అంటే నాకు తెలిసినంత వరకు 20 to 25 years లోపు వాళ్ళే ఎక్కువ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ రూల్ పెట్టిండు కాబట్టి తెలివిగా ఎక్కువ 25 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోరు అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకుందాం ఏ ఎడ్యుకేషన్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వీళ్ళకు కొన్ని ఫీల్డ్స్ వాటిల్లో స్కిల్ షార్టేజెస్ వస్తాయని చెప్పేసి వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ. ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉంటాం వరల్డ్ మొత్తంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్ఎల్స్ జీరో ఎమిషన్స్, ఆ ఎమిషన్స్ ఇవి అని చెప్పేసి చాలా ఉన్నాయి. సో ఇక్కడ యాక్చువల్లీ ఎనర్జీ కంపెనీస్ అన్నీ ప్రైవేట్. మన దగ్గర ఎట్లా అయితే గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఉంటాయో, ఎనర్జీ కంపెనీస్ ఇక్కడ అన్ని ప్రైవేట్ ఉంటాయి అనమాట. సో ప్రైవేట్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే జీరో ఎమిషన్స్ అని ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో భాగంగా ఇవన్నీ చేస్తారు. సో రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ఇందులో ఒక ఫీల్డ్. సెకండ్ మైనింగ్. ఆస్ట్రేలియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏంటంటే మైనింగ్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీలో వీళ్ళకి లక్షల కొద్ది ఎంప్లాయీస్ కావాలి. సో మేబీ స్కిల్ షార్టేజ్ వస్తుందని చెప్పి దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి ఇంజనీరింగ్. యాజ్ యూ ఆల్ నో, ఇంజనీరింగ్ లేకుండా ఈ వరల్డ్లో అసలు ఏది ఉండదు. సో ఇంజనీరింగ్లో
అన్నీ వస్తాయి, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ట్రిపుల్ ఈసీ, ఇవన్నీ ఫీల్డ్స్ ఇంజనీరింగ్లో వస్తాయి. కంప్యూటర్ సైన్స్ రాదు, కంప్యూటర్ సైన్స్ ఈజ్ నాట్ ఇండస్ట్రీ, ఇట్స్ అనదర్ ఫీల్డ్ యాక్చువల్లీ, ఐసీటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఐసీటీ ఫీల్డ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అన్నీ, లైక్ కంప్యూటర్ సైన్స్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ ఎక్సెట్రా అన్నీ ఈ 4th ఐసీటీ ఫీల్డ్లో, కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో వస్తాయి. 5th వచ్చేసి ఫిన్టెక్, ఫినాన్షియల్ టెక్. ఫిన్టెక్ అంటే మీకు తెలిసింది ఫైనాన్స్ సైడ్ కానీ, లేదా ఇవన్నీ ఫైనాన్స్ సైడ్ ఉండే వాళ్ళు, అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ వచ్చేసి ఫిన్టెక్లో వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్, అగ్రిటెక్ అంటే మీరు ఇంజనీర్స్ అయినా ఉండొచ్చు, అగ్రిటెక్లో పనిచేసేటోళ్ళు, లేదా అగ్రికల్చర్లో మీరు ఒక రోల్లో ఉన్నారు, వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ విచ్ వాళ్ళకి డిగ్రీ ఈ ఫీల్డ్లో కావాలన్నమాట. సో నెక్స్ట్ దీని ఫీజు చూసుకుందాం. ఫీజు యాజ్ వీ ఆల్ డిస్కస్డ్ $365 దీని ఫీజు. సో నాకు తెలిసి ఇది ఆగస్ట్లో ఓపెన్ అవుతుందని అనుకుంటున్నా. బీ రెడీ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా, దీని డీటెయిల్స్ అన్ని, ఇమిగ్రేషన్ లింక్ పెడుతున్నా. సో దాంట్లో పోయి మీరు డీటెయిల్గా చదువుకొని, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆస్ట్రేలియాలో వాళ్ళని కనుక్కొని, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ వీసా ఎట్లా అప్లై చేయాలనేది చూడండి. దీనికి వచ్చే స్పాట్స్ మాత్రం ఓన్లీ 3000 స్పాట్స్ మాత్రమే ఎలోకేట్ చేసారు పర్ ఇయర్. అంటే 3000 అని చెప్తే నాకు తెలిసి ఎన్నో లక్షల మంది అప్లై చేస్తారు ఫర్ ష్యూర్. సో బీ విజిలెంట్. మీరు డాక్యుమెంట్స్ ఏవి అప్లై చేసినా తొందరపడకండి, అన్నీ చూసుకొని నీట్గా అప్లై చేస్తే మీకు వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ విత్ దాట్. కామెంట్స్లో చెప్పండి ఎవరైనా వీసా అప్లై చేసి, లేదా హౌ ఇట్ గోస్ అని చెప్పేసి. ఫ్యూచర్లో అయినా కామెంట్ చేయండి, లెట్ us know how it went. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, 15,000 సబ్స్క్రైబర్స్ దాటాలి మనకు. అండ్ ఆల్సో లైక్ చేయండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఆల్సో షేర్ చేయండి ఎవరైతే వర్క్ వీసా కోసం, నన్ను చాలామంది అడిగారు అనమాట వర్క్ వీసా. సో వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.